ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య మరి ముఖ్యంగా 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి చాలా వింతగా మాట్లాడుతున్నారు. ఆయనలో దైవభక్తి చాలా పెరిగిపోయినట్టుగా ఉంది. చాలా పెరిగింది. 1995లో మొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 1999, 2004 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయనలో కనిపించని భక్తి, ప్రత్యేకించి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చూపిస్తున్న భక్తి విచిత్రంగా ఉంది. నేను జర్నలిస్ట్గా దాదాపుగా 38 సంవత్సరాలు పనిచేశా. అనేక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న అనేక కార్యక్రమాలు నేను దగ్గరుండి చూశా. చాలా దగ్గరుండి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలు ఇట్లాంటివన్నీ చాలా చూశా. ఎప్పుడు కూడా ఆయనలో భక్తి కనిపించదు. అధికారికంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి ఆయన పాల్గొనడమే తప్ప ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అక్కడ ఆ సందర్భంగా జరిగే పూజల్లో ఆయనకు భక్తి ఉన్నట్లు మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టిన, ప్రసాదం తీసుకున్న, పూజలో పాల్గొన్న బూట్లతోనే పాల్గొనేవారు. ఆయన బూట్లు వేసుకొనే కొబ్బరికాయ కొట్టేవాడు. బూట్లు వేసుకొని అక్షంతలు, పసుపు నీళ్లు శంకుస్థాపనల సమయంలో ప్రధానంగా పోసేవాడు. చెప్పులు వేసుకొని పంతులు గారుల ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు బూట్లు వేసుకొని. అట్లాంటిది విచిత్రంగా ముఖ్యంగా 2024 జూన్ 12 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పుడు వింతగా చాలా, అసలు తనకు మొదటి నుంచి తిరుమలలోనే పెరిగినట్లు, తిరుమలలో దేవాలయంలో పెరిగినట్టుగాను, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే తమ కులదైవం అని, ఇష్టదైవం అని చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. తర్వాత 2009 ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2 జీవోలు ఇచ్చారు. తిరుపతిలో 7 కొండలు కూడా వెంకటేశ్వర స్వామియే అని ఆయన ఒక జీవో ఇచ్చారు. రెండో జీవోలో తిరుమలలో అన్యమత్య ప్రచారం నిషేధించాడు. అలాగే తిరుమలలో చర్చిలు, మసీదులు కట్టడాన్ని కూడా ఆయన నిషేధిస్తూ 2 జీవోలు ఇచ్చారు. అయితే ఈ 2 జీవోలను వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రైస్తవ మత సమావేశం జరిగితే ఒకటి, అక్కడికి హాజరైన ఆయన ఈ 2 జీవోలను తప్పుబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తాం అని చెప్పారు. పైగా ఈ 2 జీవోలను అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్రైస్తవులను, పాస్టర్లను, క్రైస్తవ భక్తులను వేధిస్తుంది, వాళ్ళ మీద దాడులు చేస్తుంది అని కూడా ఆరోపణ చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైనటువంటి భక్తి చూపిస్తుంటే ఆశ్చర్యం కలగకుండా ఎలా ఉంటుంది? పైగా రాజశేఖర రెడ్డి గారు ఆ 2 జీవోలు ఇస్తే ఈయన మొక్కుకున్నారంట, నేను నీకు అపచారం జరుగుతోంది, ఈ అపచారాన్ని నేను సరిదిద్దుతాను అని కాలినడకన తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వచ్చారంట. అసలు టీటీడీ ఆధ్వర్యంలో భక్తి ఛానల్ పెడితేనే అసెంబ్లీలో ఖండించిన చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా భక్తి ఛానల్ ఎందుకు? అనేక టీవీలు ఉన్నాయి, ఉన్న టీవీల్లో ఏ టీవీని అడిగినా కూడా 2-3 గంటలు రోజుకి వెంకటేశ్వర స్వామి ప్రచారాన్ని చేస్తారు, ప్రత్యేకంగా ఒక భక్తి ఛానల్ అవసరమా వెంకటేశ్వర స్వామికి అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి, తమ కులదైవం అయిన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూనే పెరిగాను అని చెప్పడం ఆశ్చర్యం కలిగించదా? మేము ఎన్ని కార్యక్రమాలు చూడలేదు, ఎన్ని పూజా కార్యక్రమాలు చూడలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి జర్నలిస్ట్గా నేను చాలా దగ్గరుండి చాలా చూశాను. అట్లాంటిది ఇప్పుడు ఆయన విచిత్రంగా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలక్కమాందా? చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని లేనిపోని భక్తిని ఆపాదించుకొని అపహాస్యం పాలు కాకండి. మీరు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా, మీరు ఎప్పుడు పూజ చేసినా, ఎక్కడ చేసినా బూట్లు వేసుకొనే చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. పాత చిత్రాలన్నీ చూడండి, బూట్లు వేసుకొనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఇప్పటి జనరేషన్ని నమ్మించి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేయకండి. చరిత్ర ఉంది. పైగా ఇప్పుడు గూగుల్ కూడా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, గూగుల్ వచ్చింది. గూగుల్లో ఎతికితే దొరుకుతాయి మీ చిత్రాలన్నీ. మీరు ఎంత భక్తితో వెంకటేశ్వర స్వామిని కొలిచారో,
ఎంత భక్తితో ఇతర దేవాలయాలకు వెళ్ళారు అనేది గూగుల్ వెతికినా దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు మానుకోండి. వయసు పెరిగిపోతుంది. ఈ వయసులోనైనా స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.